నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. మేడ్చల్ జిల్లా దుండిగల్ దగ్గరలో ఉన్న మల్లంపేట దగ్గర అయితే కత్వా చెరువు ఉంది. దీనికి ఆనుకొని ఉన్న ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో దాదాపు 320 విల్లాలు కట్టడం జరిగింది. 2021-22 సంవత్సరంలోనే దాదాపు 320 విల్లాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 60 దాంట్లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని ఫేక్ డాక్యుమెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ పర్మిషన్లు ఇవన్నీ తీసుకొని ఇక్కడ విల్లాలు ఏర్పాటు చేసిర్రు. దాదాపుగా ఇక్కడ మిగతా 60 కాకుండా మిగతా మొత్తము ఇక్కడ ఉన్న 260 విల్లాలు మాత్రం పర్మిషన్ లేకుండా 260 విల్లాలు అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ వితౌట్ పర్మిషన్ తోటి వీళ్ళందరిని ఏర్పాటు చేసి అండ్ లేక్ వ్యూ మంచిగా ఉంటుంది, ఇక్కడ ప్లేసు ఇక్కడ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి అధికారుల నుంచి అక్రమ డాక్యుమెంట్లు, అక్రమ పర్మిషన్లు, ఈ రోడ్ కోసం అని చెప్పేసి పర్మిషన్, కరెంటు కోసం పర్మిషన్, ఇలాగా అనేక వాటి కోసం అని చెప్పేసి పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్ ఉన్న నార్మల్ పీపుల్లను ఈ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని ఒక ఆమె దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఈ అక్రమ విల్లాలను నిర్మించుకున్నారు. వీళ్ళకి అంతో ఎంతో డబ్బిచ్చి గవర్నమెంట్ వాళ్ళకి అంతో ఎంతో డబ్బిచ్చి ఈ విల్లాలను ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా నార్మల్గా నాకు ఒక ఇల్లు, ఒక కళ, నేను ఇల్లు కట్టుకుంటే నాకు మంచిగా ఉంటుంది, నాకు ఇక్కడ నుంచి ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడైనా బతకగలుగుతా, ఏదైనా చేసుకోగలుగుతా అని ఫ్యూచర్ డ్రీమ్ పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ నార్మల్ పీపుల్స్, మరీ డబ్బున్న వాళ్ళు కాదు, నార్మల్ పీపుల్స్ లాంటి ఒక హోమ్, నా ఇల్లు కళ అని చెప్పేసి ఒక ఇల్లు తీసుకున్న వాళ్ళకి చీకటిగా మారిపోయింది వాళ్ళ బతుకులు. ఇంకా మనం నిన్న చూసుకున్నట్లయితే నిన్న సున్నం చెరువు దగ్గర, మాదాపూర్ సున్నం చెరువు దగ్గర చాలా మంది ఈ హైడ్రాకు నిన్న మొన్నటి వరకు పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడైతే నెగిటివ్గా మారిన సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. ఎందుకంటే మేము గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడే బతుకుతున్నాం, ఇదే బతుకు తెరువు, మేము ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేయలేదు, మన గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం. ఆ రోజు నుంచి ట్యాక్సీలు కడుతున్నాం, డబల్ ట్యాక్సీ కడితే పర్మిషన్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు చాలా వరకు ఒక కొత్తను తన పైన గ్యాస్ నుండి పోసుకొని నేను చనిపోతున్నా అనే సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. నిన్నటి వరకు ఒక హైడ్రా పైన మంచి పాజిటివ్ వే అయితే ఉంటుండే, కానీ ఈ రోజు ఈ పాజిటివ్ వే మొత్తం ఒక ప్లేస్కి అయితే ఏంటంటే ఈ పాజిటివ్ వే మొత్తము హైడ్రా ఈ విధంగా చేస్తుంది. అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, సామాన్య ప్రజలను మాత్రమే పైకి హైడ్రా వస్తుంది. పెద్ద వాళ్ళకు అసలు హైడ్రా రావట్లేదు, నోటీసులు వాళ్ళకి ఇస్తుంది. కానీ ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ ఉన్న చాలా వరకు ఇండ్లలో సిబి అని చెప్పేసి బఫర్ జోన్ లో ఉన్న ప్లేసెస్ గా కొన్ని బిల్డింగ్లను గుర్తించడం జరిగింది. ఆ బిల్డింగ్లను ఈ రోజు పూర్తి స్థాయిలో మొత్తం ఉన్న విల్లాలు 60 విల్లాలను మాత్రమే ఉంచి, 60 విల్లాలుగా, విల్లాలు అంటే పెద్ద బిల్డింగ్ లాగా 100 నుంచి 200 గజాల లోపల ఉన్న డ్రీమ్ హోమ్ అన్నట్టు వాళ్ళ ఫ్యూచర్ కల లేక్ వ్యూ ఉంటుంది, మంచిగా లేక్ పక్కల మంచి వాతావరణం ఉన్న ప్లేస్లలో ఇది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి అక్రమ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ వాటర్ పర్మిషన్ గవర్నమెంటే ఇచ్చింది, రోడ్కు పర్మిషన్ గవర్నమెంటే ఇచ్చింది, విల్లాలకు హెచ్ఎండిఏ లేఅవుట్ అని చెప్పేసి గవర్నమెంట్ పర్మిషన్. కానీ ఈ రోజు వాళ్ళు రోడ్ల మీద పడ్డ పరిస్థితి, కోట్లు పెట్టుకొని రూపాయి జమ చేసుకొని, తిండి తినకుండా రూపాయి జమ చేసుకొని కోట్లు పెట్టి ఈరోజు విల్లాలు తీసుకుంటే ఒక కాంట్రాక్టర్ వాళ్ళని మొత్తం రోడ్ల మీద పడేసిన సిచ్యువేషను. చాలా మంది వాళ్ళు కడుపులు కొట్టుకుంటున్నారు, ఏంటిది మాకు ఈ పరిస్థితి, మేము ఎట్లా ఉండాలి, మేము ఎంతో డ్రీమ్ పెట్టుకొని మేము ఇదంతా తీసుకున్నాం, ఇక్కడ ఇల్లు తీసుకున్నాము, మేము బతుకుదామని చెప్పేసి ఇంత దూరం వచ్చినా మాకు సొంత ఇల్లు ఉంటే మాకు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళంతా రోడ్ల మీద పడుతున్నారు. కానీ ఈరోజు ఆ సామాన్యులు ఏంటంటే ఈ హైడ్రా అనేది సామాన్యుల పైన ఈ ఇండైరెక్ట్ గా దాడి చేస్తుంది. డైరెక్ట్గా ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన నోటీసులు మొత్తం పెద్ద వాళ్ళకి నోటీసులు ఇస్తుంది. వీళ్ళకి నోటీసులు ఏ విధంగా ఇస్తుంది అంటే నోటీసులను విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని విజయలక్ష్మి గారికి ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలియలేదు అన్నట్టు డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం, వీళ్ళ ఇండ్లను మొత్తం డైరెక్ట్గా కూల్చేయడం. ఆ బఫర్ జోన్ ఎఫ్టిఎల్లో ఉన్న ప్రతి ఇళ్లను కూలగొట్టిరు. అది అక్కడ రోడ్ నెంబర్ 3 అవుతుంది. రోడ్ నెంబర్ 3 తర్వాత ఉన్న ప్రతి కన్స్ట్రక్షన్ని వీళ్ళు కూలగొడుతున్నారు. ఒక్కొక్క దాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తారు. నిన్న నుంచి ఈ డిమాలిషన్ జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉంటే దాదాపు ఇక్కడ ఉన్న 260 బిల్డింగ్లు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం అవుతామని చెప్పేసి అంటారు. వాళ్ళైతే చాలా అసలు ఇదొక మేము ఇంత డ్రీమ్ పెట్టుకొని మా ఇల్లు కట్టుకున్నాము, మేము బతకాలని చెప్పేసి ఇంత దూరం వచ్చినామని వాళ్ళు తల కొట్టుకుంటారు. ఎక్కడ ఇది హైడ్రా ఏం చేస్తుంది, అసలు ఇంతకు మాలాంటి సామాన్యుల పైన పడుతుందని చెప్పేసి అంటున్నారు. కొంతమంది నిన్నటి వరకు పాజిటివ్గా ఉన్న హైడ్రా ఈ రోజు కొంతమందికి నెగిటివ్గా మారిపోయింది. కొంతమంది డెసిస్టెన్స్ కూడా దీని గురించి అని చెప్పేసి నెగిటివ్గా కూడా అనుకునే సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. ఇంకా హైడ్రా ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుంది, హైడ్రా కొంతవరకు చూసుకుంటే రంగనాథన్ గారు ఇప్పటికీ మనకు చెప్పుకుంటూ వచ్చారు. దాదాపు 10,000 వరకు మా లిస్ట్లో ఉన్నాయి. ప్రతి ఒక్క దాన్ని కూల్చేస్తాం, ఏ దాన్ని వదిలిపెట్టము. చెరువులోని అక్రమ
కట్టడాలను ఆక్రమితం చేసిన ప్రతి ప్లేస్ని అయితే ఈ హైడ్రా వాళ్ళ పైన అక్రమ కట్టడాల పైన ఖచ్చితంగా విరుచుకుపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నిర్మాణాలు వాళ్ళ హోమ్ డ్రీమ్గా, వాళ్ళ లైఫ్ డ్రీమ్గా ఉన్న నిర్మాణాలు కూల్చివేసే పట్ల వాళ్ళైతే చాలా వరకు బాధపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకేందంటే ఒక్కొక్కటి 100 నుంచి 120 గజాల మాత్రం డూప్లెక్స్ హోమ్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద విల్లాలు అని చెప్పేసి నిన్న నుంచి టీవీలో ఇస్తారు, కానీ అదంతా ఏం కాదు. దానికి ఆల్రెడీ కొన్ని బిల్డింగులు మిలిపోయిన వాటికి ఎక్స్బి అని చెప్పేసి బఫర్ జోన్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మల్లంపేటలో ఉన్న ఈ ప్లేస్లో మల్లంపేట కత్వా చెరువు దగ్గర దాదాపు చాలా వరకు అయితే బిల్డింగ్లు గులగొట్టారు ఇప్పటి వరకు. ఇంకా ఈ మల్లంపేట దగ్గర చాలా వరకు ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయంట, ఇలాంటి బిల్డింగ్లు ఉన్నాయి, చాలా వరకు విల్లాలు ఉన్నాయి. నిన్న మాదాపూర్లో ఒకటి. మన ఇప్పటి వరకు హైడ్రా ప్రతి ఒక్కరి పైన విరుచుకుపడుతుంది. అక్రమంగా కట్టిన ప్రతి నిర్మాణాన్ని దృష్టిలోకి తీసుకొని ప్రతి ఒక్కటి డెమాలిషన్ చేసే విధంగా ఇక్కడ ముందు వచ్చే పర్యావరణ పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా పోలీసుల సహాయంతో, పోలీసుల ఎన్డీఆర్ఎఫ్ బృందంతో ఇదంతా సహాయం తీసుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్రమ నిర్మాణాలు వస్తే అలాంటి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లోకి తీసుకొని అక్రమ నిర్మాణాలు కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళపైన కూడా కొంతమంది అధికారుల పైన ఈ హైడ్రా అధికారులు కొంతవరకు కేసు వేసినట్టు కూడా కొన్ని వార్తలలో వచ్చినాయి. ఈ అక్రమ పర్మిషన్స్ ఇవ్వడం ఏంటి, ఇలాంటి సామాన్య ప్రజలను ఇబ్బంది ఇట్లా పెట్టిన ఈ హైడ్రా ఎవరిని ఇట్లా వదిలిపెట్టదని చెప్పేసి అంటున్నారు. ఇది మల్లంపేట కొత్త చెరువుకు సంబంధించిన హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన విశేషం. ఇంకా ఎక్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఆ ఎక్స్కి సంబంధించిన ప్రతి బిల్డింగ్ను కూడా ఇక్కడ ఊలగొట్టడం జరుగుతుంది. వాళ్ళైతే చాలా వరకు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. నిన్నటి వరకు పాజిటివ్గా ఉన్న హైడ్రా ఈ రోజుతో నెగిటివ్గా పోతుంది. అది ఆలోచించి ఇంకా ముందుకు ఏ విధంగా వేస్తుందో తెలుసుకుందాం. ప్రజలైతే దీనివల్ల అయితే కొంతవరకు సఫర్ అవుతున్నట్టు, గవర్నమెంట్కు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు.